ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలామందికి రెగ్యులర్గా కావాల్సిన విషయం. స్త్రీలకైనా పురుషులకైనా సరే ఎంత ప్రయత్నించినా వివాహ సంబంధాలు కుదరకపోయినా దగ్గర దాకా వచ్చి సంబంధం చెడిపోతూ ఉన్నా మీరు ఈ పరిహారం చేయవచ్చు. ఇది ఎవరైనా చేయవచ్చు, జాతి మతం కులం అంటూ ఏమీ లేదు. విధానాన్ని ఆచరించగలిగితే చాలు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను, గ్రూప్ లింక్ ఇచ్చాను, దానిలో కూడా జాయిన్ కావచ్చు. ముఖ్యంగా ఇది ఈ రోజుల్లో పిల్లలకి 35 సంవత్సరాల వయసు వచ్చింది గురువు గారు, పెళ్లి సంబంధాలు కుదరటం లేదనేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించేయండి. ఇది 9 మంగళవారాలు చేయాలి. మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, 9 ప్రదక్షిణలు చేయండి. 9వ మంగళవారం నాడు స్వామివారికి ఆకుపూజ చేయించండి. ఆ తర్వాత ఒక పగడము, కిలోంపావు, కేజింపావు కందులు, ఒక పగడము, కేజింపావు కందుల్ని, పప్పు కాదు కందుల్ని, మనం రాగా దొరుకుతాయి, గుండ్లుగా ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. ఎవరైనా సరే వివాహం కాని బ్రాహ్మణుడికి వీటిని దానంగా ఇవ్వండి. మంగళవారం నాడు నియమనిష్టలతో ఉండాలి. అంటే ఇతరుల ఇళ్ళల్లో భోజనాలు చేయకూడదు, ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. 2 పూటలు అంటే 2వ పూట పాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. అలాగే దక్షిణ దిశగా తలపెట్టి నిద్రపోవాలి. ముఖ్యంగా నేల మీద పడుకోవాలి, అంటే చాప మీద పడుకోవాలి. ఇలా 9 మంగళవారాలు చేసేలోపే ఎవరికైతే దోషాల వల్ల పెళ్ళిళ్ళు కావడం లేదో వారికి ఖచ్చితంగా వివాహం కుదరడానికి అవకాశం ఉంటుంది. ఇది 2వ పెళ్ళైనా కావచ్చు, 3వ పెళ్ళైనా కావచ్చు, మొదటి పెళ్ళైనా కావచ్చు. ఎవరైనా పెళ్ళి కావాలనుకునేవారు, ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయగలిగితే ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.